హరి ఓం. హరి ఓం. శ్రీ 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 రామానంద గారి యొక్క 18వ ఆరాధన మహోత్సవం పురస్కరించుకొని తమ కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని చక్రపాణి యొక్క కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్ని రోజులుగా చేయగలిగితే అన్ని రోజులుగా చేసే ప్రతి కార్యక్రమం కూడా ఏది చేసినప్పటికీ చిత్తశుద్ధితోనే చేయాలి. అంటే నిండు ప్రేమతో చేయాలి. దైవ కార్యము కానీ, ధర్మ కార్యము కానీ, సేవా కార్యక్రమం కానీ మరి ఎక్కడైనా చేయాలనుకుంటే మనసే కారణం. మనసుల లోపల సంకల్పం అయితేనే ఇట్టి కార్యక్రమాలకు మనం రాగలుగుతాం. అనుకున్నంత మాత్రాన కాక సంకల్పం చేయాలి. ఇట్టి సంకల్పాలకి మళ్ళీ విఘ్నాలు ఎన్నో ఉంటాయి. విఘ్నం అంటే అడ్డంకులు. ఏ అడ్డంకులు లేకపోతే కార్యక్రమాలు జరిగేది. అన్నీ ముస్తాబైన తర్వాత కూడా ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరేమేమి చేయలేదు. ఎంత కార్యక్రమం పెట్టుకున్నా మాఫైపోతుంది. అట్టిది ఈ దైవ కార్యాలు, ధర్మ కార్యాలు చేసేటప్పుడు సంకల్ప చిత్తుతో రావాలి. ప్రేమతో చేయాలి. శక్తి కొలదిగా చేయాలి. ఆడంబరం కొరకు కానీ, ఆర్భాటం కొరకు కానీ, తను గొప్ప అనిపించుకోవాలనేటువంటి గర్వంతో కానీ ఈ కార్యాలు చేపిస్తే ఏ ధర్మకార్యమైనా దేవతలకి అందవు. ఇక్కడికే పరిమితం అవుతుంది. మనసు ఇక్కడికే పరిమితం అవుతుంది. పరమాత్మకు చేరుకోవాలి. మరి మనస్సు మనకు శుద్ధం కావాలనుకుంటే మరి గురువుల దగ్గర కొన్ని మర్మాలు ఉంటాయి. ఆ మర్మాలను తెలుసుకొని మనుగడ సాగిస్తే మహాదానందంగా ఉంటుంది. ఎందుకంటే సంతోషం. నిన్ను పలకరియాల సంవత్సరానికి వస్తే అంతే ఓపిక. సంతోషం. ఆత్మస్వరూపులైన మీ అందరూ కూడా దైవానుగ్రహంగా ఇక్కడికి రాగలిగారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనను కుట్టదని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఆయన ఆజ్ఞ ఉంటేనే మనం ఈ గాత్రం ఎప్పి పాడగలము, అందరితో తిరగగలము. అందుకని తల్లి, తండ్రి, గురువు, దైవం అని చెప్పారు. మొట్టమొదటి స్థానాన్ని తల్లిదండ్రులకి ఇచ్చారు. దేవతలు కూడా, పెద్దలు, గురువులు కూడా ఎవరినైనా విద్యార్థిని చేర్చుకోవాలనుకుంటే, ఆ మార్గం బోధించాలనుకుంటే ఫస్ట్ ఎటువంటి వారు తల్లిదండ్రులు అని ఫస్ట్ చూస్తారు. వారి యొక్క సంక్రమణం వల్లనే మరి ఏ విధంగా ఉంటుందో కనుక్కొనే వాళ్ళు బోధ చేస్తున్నారు. కానీ స్కూల్లో కానీ, పాఠశాలలో కానీ, గురువు బోధ కానీ చేర్చుకొని బోధిస్తారు. గురువుల దగ్గర ఎన్నో మర్మాలు ఉంటాయి. గురువు అనే స్థాయికి వారు వచ్చినారంటే వారు ఎన్నో గ్రంథాలను చదివి అనుభవించి ధ్యానంలో, గానంలో కూర్చొని 10 మంది యొక్క మనస్తత్వాలను తెలుసుకొని అన్వేషణ చేసి ఉంటారు. ఎవరంతకు వాళ్ళు తరించవలసిందే కానీ గురువు ఈ మర్మాన్ని ఎరిగి మరి ఏదైనా ఆకలి అయిందంటే మనం తింటనే కదా. జబ్బు వచ్చిందంటే చెప్పగలమే కానీ దానికి సంబంధించి సూట్ అయినటువంటి ఒక మాత్ర కానీ ఆయుర్వేదంగా వేసుకుంటేనే తగ్గిపోతుంది. మరి అన్ని నోటి ద్వారానే లోపల ఎవరు అందిస్తారు ఆ ప్రాంతానికి? ఈ శరీరం మర్మం చాలా ఉంటుంది. ఈ మర్మాలను గురించి తెలుసుకున్న అలా జిజ్ఞాస కలవారి మాత్రమే బోధ ఉంటుంది. జిజ్ఞాస లేకుండా ఏదో ఎప్పుడో కలిసినప్పుడు, టైం ఉన్నప్పుడు విన్నామా, మన కింద వేసుకున్నటువంటి శాలువలు, బట్టలు ఎదురుసుకొని వెళ్ళామా అంటే అప్పటికే పరిమితం. తప్పు కాదు. కాకపోతే తను తాను తెలుసుకోవాలి.
ఏమిటిది? కొన్ని ఏళ్ళ యుగాల తరబడి చెబుతున్నారు. మరి ఎవరు ధరిస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అంటే ఎవరు వాళ్ళు ఫస్ట్ తెలుసు. వాళ్ళు మారినారా లేదా అని ఈ సభలు కూర్చున్నటువంటి వారి మనస్తత్వం ముఖం చూస్తేనే గురువులు గుర్తుపడగలరు. ఏ విధంగా ఉన్నారు అనేటువంటి స్థితిని గురువులు గుర్తుపడగలరు. కానీ మరి రామచంద్రుడు గారు పుణ్యాత్ములు కనుక పుణ్య సమారాధన జరుపుకోవాలంటే కూడా పుణ్యం కావాలి. చనిపోయిన వెంటనే దాపరం చేసిన లోపల కూడా ఆస్తుపాస్తులు ఎంత ఉండే ఏ గత ప్రస్తుతం పంచిన తర్వాతనే ఆ కార్యక్రమాన్ని చేద్దాం నేను కొట్లాడేటువంటి రోజులు మనం ఎన్నో సెల్లులలో చూస్తున్నాం, వ్యవహారంలో కూడా చూస్తున్నాం. ఏది చూసినప్పటికీ శాశ్వతమైనటువంటిది మాత్రము ధర్మమే. ధర్మో రక్షంతి రక్షిత. ఎప్పటికైనా నువ్వు యుగాల తరబడి జగాలు మారినా ధర్మో రక్షంతి రక్షిత. ధర్మం అనేది తెలుసుకోండి, ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని పెద్దలు చెప్పారు. పెద్దలు అంటే ఎవరో కాదు, మహాత్ములు, అనుభవజ్ఞులు, పూజ్యులు. వాళ్ళు చెప్పినటువంటిది మీరు సుఖంగా ఉండండి అనే ఉద్దేశంతోనే చెప్పారు. వాళ్ళు ఎందుకు కష్టపడి మనకి సుఖంగా ఉండాలని కోరుతున్నారంటే ఆ కష్టాలు మీరు పడలేరు, సులభమైనటువంటి మార్గాన్ని ఎంచుకోండి చెప్పినందువల్లే ఈనాడు మనం ఇంత సుఖంగా. ఎందుకంటే చరిత్ర పుటల్లోకి వెళ్తే మనకి ఇక్కడ కూర్చునే స్వేచ్ఛ కూడా లేదు. వాడు ఇతర దేశస్తుడు పెడితే ఇంత తినాలి, పని చేయాలంటే ఇంత డబ్బులు కూడా అడగనికి లేదు, సర్వము వాడే. అటువంటి పరిస్థితుల్లో మన వాళ్ళు ఎదుర్కొన్నారు. ఎవరు మహాపురుషులు దేశంలో ఎందరో ఉన్నారు. ఎందుకంటే ఈ సంస్మరణ దిన సందర్భంగా పుణ్యాత్మలను అనుకోవాలి. స్మరణ అంటేనే వారికి సంతోషం కలుగుతుంది. పితృ కార్యాలు ఎవరైతే చేస్తారో మరి వారికి తల్లిదండ్రులు ఒకవేళ పుణ్యం చేయలేకపోయినా పుండామనరకముల నుంచి తప్పించేటువంటి వాడు పుత్రుడు కనుక మరి పుత్రులు చేసే తర్పణం వల్ల, పూజ వలన వారికి పుణ్యప్రాప్తం కలుగుతుందని పెద్దలు చెప్పారు. శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. శాస్త్రమే ప్రమాణం కాబట్టి ఆ శాస్త్రం మనం బుక్కులు ముందర పెట్టుకొని ఎప్పుడు చదవాలి? మనకంత ఓపిక ఉందా? అర్థం చేసుకోగలమా? ఎంతమందికి ఉంటుంది? ఉదయం లేచిన నుంచి జీవన యాత్రలతో అలసిపోతుంది. తనకి, తన కుటుంబానికి, పిల్లలకి ఏమి చేయాలి, ఏమి పెట్టాలి, ఇతరుల వల్ల లేకుండా మన సమాజంలో ఏ విధంగా బతకాలి అనేది మానవ నైజం. ఆ నైజాన్ని తపనతోనే కాలం గడిచిపోతుంది. కాబట్టి గురువుల మాట, పెద్దల మాట, తల్లిదండ్రుల మాట, చక్కటి మాట మనకి పెరుగుతుంది. లాంటి తయారైనటువంటి అన్నాన్ని తినడం సులభమా? పొయ్యి మీద అన్ని పెట్టి సామాన్లు పెట్టి తయారు చేసుకొని తినేది సులభం. సిద్ధాంతమే చాలా మంచిది. అంటే గురువుల యొక్క జ్ఞాన ప్రవాహంతో వాళ్ళు చెప్పేటువంటి మాటలు విన్నామంటే సులువుగా మనకు అర్థమవుతుంది. జిజ్ఞాస పరులకే కుండకి కుదురు లేకపోతే కూర్చోదు. ఎన్నోసార్లు చెప్తున్నాం మనం. మరి ఉత్తకుండా ఉంటే ఏం సరిపోతుందా? పడుతుంది. ఉత్తకుండా ఉండకూడదు. దాంట్లో నీళ్లు ఉండాలి, బరువు ఉండాలి, జ్ఞానం ఉండాలి, పరిశోధన ఉండాలి, సేవ ఉండాలి, వినమ్రత ఉండాలి. మరి అవన్నీ ఎప్పుడు వస్తావయ్యా? పుట్టితేనే వస్తాయా? సాధ్యం కాదు. పుట్టుకతో వచ్చింది కొందరికి మాత్రమే. తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత పుట్టుక నుంచే వాళ్ళు ఎందరో నిలుస్తారు. మరి మనకి ఎప్పుడు కలుగుతుంది? వైరాగ్య చింతన కలిగినప్పుడు ఖచ్చితంగా కలుగుతుంది. విరక్తి చూసి 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 మనం ప్రతి సంవత్సరం వస్తున్నాము ఇక్కడికి, ఉపన్యాసం వింటున్నాము, భజనలు చేస్తున్నాము, మరి చక్రస్వామి పెట్టేటువంటి ప్రసాదాన్ని తింటున్నాము. ఏమైతేనే సరే బయలుదేరడం తప్పు కాదు. కాకపోతే మార్పు మనలో మనం కోరుకోవాలి ఎప్పటికైనా. కానీ అది ఎవరికి ఎప్పుడు ఏ విధంగా కలుగుతుందో చెప్పడం చాలా కష్టం. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలె మందు ఇతరులు ఎదుర్కోకుండా ఈశ్వరుడు ఎరుగయ్యా విశ్వదాభిరామ.
మరి ఇక్కడ చున్నిక సభలో ఉండేటువంటి వారందరూ మరి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. నవవిధ భక్తిలో గానం ఒకటి, శ్రవణ మనన నిధి ధ్యాస సేవనం సంఖ్యత పాదసేవనం కీర్తనం అనేటువంటి నవవిధ భక్తులతో మరి ఎవరి హృదయంలో ఏ విధంగా ధరిస్తారో వారికే తెలుసుకోవాలి. మరి లేదా మార్గం మాకేమి తెలియదయ్యా, మేము తెలుసుకోవాలి జ్ఞానము అని అనుకుంటే సద్గురువుని ఆశ్రయించాలి. అందరిని ఆశ్రయించి ఆ బోధ కాదని అప్పుడే సూట్ అవుతుంది. ఆ సూట్ కావడమే పెద్దలు నిర్ణయించినటువంటి శాస్త్రము. భార్యాభర్తలు ఎన్నుకుంటే కూడా పేరు నామము గణాలు చూసి సరిపోతుంది. అవి ఇద్దరికి ఏమిటి సరిపోయేది? ఒక శరీరమా మరి ఏమిటి అనేటువంటి శాస్త్రం. ఈమె ఫలాని రాశిలో ఫలాని నక్షత్రంలో ఈ అబ్బాయి పుట్టాడు, ఇన్ని గంటల్లో ఏముంటుంది అనేటువంటి శాస్త్రజ్ఞులు గురువులు కనిపెట్టింటారు కనుక వారిద్దరికీ జత చేస్తారు. అది జత అవుతుంది, నిర్మాణములు అవుతుంది. కానీ వ్యవహారముల మానవులు మనం చేస్తాం. ఆ విధంగానే సభలో కానీ ఎక్కడైనా కానీ పోతే గురువులు మర్మమెరగాలని గురువులు ఎంతమంది శిష్యులు ఉన్నా ఒక్కడు మాత్రమే తపనతో వచ్చి ఉంటాడు. అది చరిత్రలో చూస్తున్నాము. 2 నిమిషాలు మాట్లాడి నేను ఈ యొక్క కార్యక్రమాన్ని మరి పనిచేస్తాను. ఉపన్యాసము కూడా భజన వంటిదే. మరి ఎంతమంది శిష్యులు కోరుకుంటే ఒక్కరికే లభిస్తుందంటే తపన అట్టుంటుంది. అది ఎవరు గుర్తుపట్టగలుగుతారు? గురువు గుర్తుపట్టగలడు. ఆ స్థాయికి వచ్చినాడంటే గురువే కదా. ఇంకా గురువు కూడా మర్మం మేరకపోతే శిష్యుడు మర్మము ఇంకా గురుస్థానములు వ్యవహారంగా నాల్చింది. గురువు అయినటువంటి వారికి కొన్ని లక్షణాలు కలిగి ఉండాల్సింది. ఆ స్థాయి, ఆ స్థితి, ఆ హోదా, ఆ నడక ఒక వయసు వచ్చిన తర్వాతనైనా మార్చుకోవాలి. వయసులో ఉండే రాకపోతే కానీ మార్పు తానే మార్చుకోవాలి. కాబట్టి గురువు అనేటువంటి వాడు దైవంతో సమానంగా చెప్పారు. తల్లి, తండ్రి, గురువు, దైవం వీళ్ళనందరినీ మీరు శిష్యులు చేసుకొని తెలుసుకొని తను తాను తెలుసుకొని నా దగ్గరికి రండి. అప్పుడు భగవన్నామ సంకీర్తనంలో లీలమైపోతారు అని చరిత్రకారులు చెప్పారు. మరి లీలమైపోతారంటే ఎక్కడ పోతాం? ఎక్కడ పోము? ప్రశాంతంగా ఉంటాడు వారి మనసు. వాళ్ళ సమాజంలో ఎక్కడైనా మీరు గమనిస్తున్నారు, గురుబిడ్డలైనటువంటి వారు మీకు తటస్థపడతారు. వాళ్ళ నడకలో, చేతలో, వాళ్ళ ముఖములో ప్రసన్నత ఉంటుంది, చిరునవ్వు ఉంటుంది. మరి మనలక్కనే ఉంటారు వాళ్ళు. మానవుడి దేవునిగా మారుతాడు. అంతటి వాడు కాకపోయినా మనము తెలుసుకొని ఆత్మసంతృప్తిని కలిగి మెలగాలని మనసారా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఉపన్యాసమైనటువంటిది ఎంత చెబుతుంటే అంత కొత్త పదాలు ఆ వాగ్దేవి అందిస్తుంది. మనది కాదు ఆ వాగ్దేవి. ఆ వాగ్దేవి కృప వల్ల మనం మాట్లాడగలుగుతాం. కాబట్టి మీరు కూడా ఇప్పటికైనా ఈ రోజు నుంచైనా మారుకుందాం. మనం సంవత్సరం పుడుతూ వస్తున్నామంటే మన లోపల మనం ఎవరంతా వాళ్ళు మారాల్సింది. ఆ మార్పు మీరు కోరుకోవాల్సింది. ఇతరులు చూస్తున్న కొరకు కాదు, ఇతరులు మెప్పు కొరకు కాదు. మనలో మనం మారుతున్నామా లేదా, చేస్తున్నామా లేదా, ఈ ఆత్మసాక్షి నీకు పరమాత్మ స్వరూపమని పెద్దలు చెప్పినారు. కాబట్టి ఈ విషయాలని మీరు తెలుసుకొని మరి ఆ పరమాత్మ స్వరూపానికి ఆడవాళ్ళు మగవాళ్ళు అనేటువంటి భేదం లేదని నేను ప్రతి ఉపన్యాసంలో చెప్పుకుంటాను. మనమంతా ఆత్మస్వరూపులమే. దేహభావం వల్లనే స్త్రీ పురుష భేదం కలుస్తుంది. ఫస్ట్ ఆత్మస్వరూపులమే. ప్రతి ఒక్కరు ఆ భావనను తెలుసుకొని ఈశ్వర భగవద్గీతలో ఈశ్వర సర్వభూతాన పృథ్వే చేర్చిన తిష్టతి భ్రామయం సర్వభూతాన్ని యంత్రారూఢ భగవద్గీతలో చంద్రగాడు బొమ్మలను ఆడించే రీతిగా ఈ జగత్తంతయు అతని యొక్క ఆధ్వర్యంలో నడుస్తుందని చెప్పారు భగవద్గీత. కానీ కొందరు అనుకుంటూ ఉంటారు, ఊళ్ళో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా పక్కన ఉన్నవాళ్ళు ఏం ధర్మకార్యాలైనా ధర్మము సంసారం అని చెప్తుంటారు. ఎందుకు పోతావు అక్కడ? పెద్దోళ్ళు ఎంత, భజనోళ్ళు ఎంత, సాధువుల వెంట పోతే మీకు ఏమొస్తుంది? కాలయాపన తప్ప. ధర్మకార్యాలు చేస్తుంటే అడ్డం వేస్తూ ఉంటారు. ఏందయ్యా సౌండ్ ఇట్లా పెట్టారు, ఏందా ఇట్లా చేస్తున్నారు, ఊరికే
అది చేసే కార్యక్రమం ఏమి, చెప్పేటువంటి ఉపన్యాసాలు ఏమి, మాట ఏమని ఆలోచన లేకుండా భంగం కలగనికే చేస్తుంటారు. అట్టి కార్యాలకు ఎప్పుడైనా భంగం కలిగితే జ్ఞానయోగుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్య పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. మరి అంతటి విరాట్ స్వరూపే ఒక మాట ఇచ్చాడు, ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధి నొందునో ఆయా సమయముల యందు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణముల కొరకు నేను అవతారం దాల్చుతున్నాను. మరి అంతటి వరం ఇచ్చినాడు కనుక మరి ఆ నడకలో నడచాలంటే తాను నిర్భయుడే ఉండాలి. పరమాత్ముడు అంటే నమ్మకమై ఉండాలి. తన నడకలు చూసుకోవాలి, చెప్పేది వినాలి, అనుసరించాలి, నడకలు చూసుకోవాలి. పరమాత్ముడే ఎదురొచ్చి చేస్తాడంట. పరమాత్ముడు చెప్పాడు కనుక మనమందరం భక్తులం ఇక్కడ కూర్చున్నందుకు కాలం అనంతమైనటువంటిది, ఎవరి కొరకు కాలం నిలబడదు. ఉన్నంతలోనే మనం ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటామని మీ అందరి యొక్క భక్తుల హృదయాల్లో పరమాత్ముడు చేరి అందరికి కూడా ఆశీస్సులు ఇవ్వాలని, ఈ మాఘమాసమునందు కూడా ఒక తీర్థయాత్ర చేసినటువంటి ఫలం కలుగుతుంది. మాఘం అంటేనే మహిమాన్వితమైనటువంటిది. ఎక్కడ చూసినా అనుష్ఠానం ఉన్నోడైనా లేనివాడైనా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ పోతుంటాడు. తెలిసినా తెలిసకపోయినా మాలను ధరించి మరి పూజలు భజనలు తన ఇంట్లో కలిగినడానికి చేస్తూ ఉంటాడు. ఈ యొక్క మాసమనందు ఎవరింట్లో అయినా అన్నిటి మనకి ఇక్కడ ఏర్పాటైంది కనుక మనం కూడా ధన్యులమే. పరమేశ్వరుని ఆజ్ఞ వల్లే రాగలిగినాము. పరమేశ్వరుని ఆజ్ఞ వల్లే మనము సంకీర్తనము చేసి ఎందరో మహానుభావులు సభలో ఉండవచ్చు. అందరికీ వందనములు చేస్తూ ఈ యొక్క ప్రసంగాన్ని ముగించి మరి మీ ఆశీర్వాదం నాపై ఉండాలని, మీ అందరిపైన పరమాత్మని ఆశీర్వాదం ఉండాలని తన కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తుంది. హరి ఓం హరి ఓం.